నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం. తథాస్తు దేవతలు సాయంత్రం ఈ సమయంలో తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో ఏ కోరిక కోరుకున్నా వెంటనే జరుగుతుంది అనే విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనము మంచి చెడు మాట్లాడేటప్పుడు తథాస్తు దేవతలు ఉంటారు అని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. అంటే పదే పదే చెడు మాటలు మాట్లాడకూడదని పెద్దల ఉద్దేశం. ఈ తథాస్తు దేవతలు అలా చెడు మాట్లాడుతూ ఉంటే ఆ చెడు జరిగేటట్లు చూస్తారని పెద్దల భావన. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడదని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు. ఇంతకు ఈ తథాస్తు దేవతలు అంటే ఎవరు? వేదాలలో అనుమతి అనే దేవత కూడా ఉంది. యజ్ఞయాగాది కార్యక్రమాలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభిస్తుందని యజ్ఞ ప్రకరణాలలో పేర్కొన్నారు. ఈ అనుమతి దేవతలలోనే వాడుకలో తథాస్తు దేవతలు అంటారు. వీరి నివాస స్థానము సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే. తథా అంటే అప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటలను పదే పదే అంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు. తథాస్తు దేవతలు సాయంత్రం సంచరిస్తూ ఉంటారని అంటూ ఉంటారు. వీరు వాయువేగంతో బంగారు రథంపై ప్రయాణిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే వెంటనే జరుగుతుంది. అంతేకాదు, మన దగ్గర డబ్బు ఉన్నా కూడా లేదు అంటే ఒకవేళ తథాస్తు దేవతలు తథాస్తు అంటే నిజంగానే డబ్బులు అసలు ఉండదట. అందుకే డబ్బు ఉన్నా కూడా లేదు అని మాత్రం అనకండి. ఒకవేళ అంటే మాత్రం మీ దగ్గర డబ్బు లేకుండా పోతుంది. అలాగే మనం ఆరోగ్యంగా ఉన్నా ఒకవేళ లేదు అంటే నిజంగానే అనారోగ్యం కలుగుతుంది. అందుకే ఎప్పుడు చెడు మాటలు మాట్లాడకండి. ఒకవేళ తథాస్తు దేవతలు వింటే తథాస్తు అంటే నిజంగానే జరిగిపోతాయి. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవాస్తవాలు పలకడం మంచిది కాదు. ఒక విధంగా మన పెద్దలు మనలో పాజిటివ్ ఆలోచనలు ఉంచడానికి ఇలా చెప్పారు అని భావించవచ్చు. సూర్యుని కుమారులైన అశ్విని దేవతలే ఈ తథాస్తు దేవతలు. వీరు వైద్య శాస్త్రానికి అధిపతులు. అశ్విని కుమారులు ఒక చేతితో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత్తో అభయహస్తాన్ని చూపిస్తూ వేదమంత్రాలను జపిస్తూ తిరుగుతూ ఉంటారు. మన గురించి మనం ఏదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారని, వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని మన విశ్వాసం. సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళుతుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వలన పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరిని తథాస్తు దేవతలని, దేవతా వైద్యులని అంటారు. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా అశ్విని దేవతలు జన్మించారు. అంతేకాదు, ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. అశ్విని సోదరుల సోదరి ఉష. ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మముహూర్తంలో మేల్కొలుపుతుంది. ఆ తరువాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకొని రథాన్ని అధిరోహించి తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. వైద్యుల గురించి మాట్లాడుకునేటప్పుడు హస్తవాసి అనే మాట వింటూ ఉంటాము. హస్తవాసి మంచిది అనే పేరుబడ్డ వైద్యుడి దగ్గరకు వెళ్తారు అందరూ. వైద్యం చదివి వైద్యం చేస్తున్న కొంతమంది వైద్యులు తమ దగ్గరకు వచ్చే రోగుల అనారోగ్యం త్వరగా తగ్గాలని కోరుకుంటూ ఉంటారు. ఆ విధమైన మంచి ఆలోచనలు ఉన్న వైద్యులను తథాస్తు దేవతలు తథాస్తు అని దీవిస్తారు. కాబట్టి వారికి హస్తవాసి బాగున్న వైద్యులుగా పేరు వస్తుంది. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడడం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అది ఫలిస్తుంది. మరిన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచి జరుగుతాయి అని తథాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.